ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. కేసు విచారణను మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలన్న జగదీశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. విచారణను సీఎం రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారన్నది అపోహ తప్ప ఆధారాలు లేవని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డిని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. కేసు విచారణను మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలన్న జగదీశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. విచారణను సీఎం రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారన్నది అపోహ తప్ప ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డిని ఆదేశించింది సుప్రీంకోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి అప్పట్లో ఈ కేసు తెరపైకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది. తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనైనా సిబిఐ ద్వారా ఈ కేసు విచారణ జరిపిస్తేనే ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి అంటూ కూడా తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు భూపాల్ సిబిఐ అధికారులకు ఆ రాష్ట్రానికి చెందినటువంటి అధికారులతో విచారణ చేపట్టాలనేది కూడా గతంలో కోర్టు ఈ అంశం పైన ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ కోర్టు ఇటీవలే ఈ రోజు తాజాగా సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా ఈ అంశం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే విచారణ జరపొచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా తెలంగాణ హైకోర్టులోనే ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి విచారణ వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి షరతులు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని హోంమంత్రి గాని దీంట్లో జోక్యం చేసుకోకూడదు. ఏసీబీ అధికారులు ఈ కేసుని సీఎం హోంమంత్రులకు రిపోర్ట్ చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పాటు కేసు విచారణ సందర్భంగా ఇంకేమైనా సమస్యలు తలెత్తినా ఇంకేమైనా అనుమానాలు తలెత్తినా ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు నోటీస్ కి తీసుకురావచ్చు అంటూ కూడా ఈ రోజు కోర్టులో ఈ రకమైనటువంటి వాదనలు జరిగాయి. ఎట్టకేలకు రేవంత్ రెడ్డికి ఊరట కలిగిందనే అనుకోవాలి. ఈ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో ఈ కేసు విచారణ చేసినట్టయితే ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఆ రోజు ఏం జరిగింది, ఎవరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఓటు వేసుకునేటువంటి ప్రయత్నం చేశారు, ఎన్ని లక్షలు వీళ్ళు బ్రైబ్ కిందికి లంచం కిందికి సెటిల్మెంట్ చేశారు అనే దానిపై కూడా అన్ని నిజాలు బయటకు వస్తాయనుకున్నటువంటి ఈ తరుణంలో కోర్టు దీంట్లో జోక్యం చేసుకుని తెలంగాణ హైకోర్టే ఈ కేసుని విచారణ చేపట్టొచ్చు. తెలంగాణ దర్యాప్తు సంస్థలే ఈ కేసుని విచారణ చేపట్టి దీంట్లో నిజాలు ఏంటివో బయటికి దిగండి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర హోంమంత్రికి ఈ విషయాన్ని తెలియజేయకపోవడము ప్లస్ వారికి ఏ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయకుండా ఈ కేసు అత్యంత గోప్యంగా విచారణ జరగాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత టీడీపీకి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆడియో కూడా ఒకటి తీవ్ర వైరల్ గా మారాయి. చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని స్టీఫెన్సన్ అక్కడ జరుగుతున్నటువంటి కొనుగోలుకు సంబంధించి కూడా ఒక కెమెరాలను పెట్టి ఆ కెమెరాల ద్వారా ఇదంతా కూడా క్యాప్చరింగ్ చేసి దీని ద్వారా ఈ అంశాన్ని అంతా కూడా తెరపైకి తీసుకొచ్చారంటూ కూడా గతంలో దీనిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.